ఓకే అండి, అందరికీ నమస్కారం. త్వరలో రాబోతున్న రెండు రాష్ట్రాల నోటిఫికేషన్ నేపథ్యంలో ప్రతి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా మనం చెప్తున్న ప్రశ్నలే వస్తున్నాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన విద్యార్థులకు న్యాయం చేయాలి, మనం నమ్ముకున్న విద్యార్థులను ఒక విజేతలుగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, మన యాప్ను షేర్ చేసుకోండి. వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ అయినప్పండి, త్వరలో రాబోతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ కానీ, కోర్సు కానీ, తెలంగాణ ఏపీ ఎస్ఐపిసి కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ టీ కానీ, ఏపీ హైకోర్టు అన్ని రకాల కోర్సు మన దగ్గర ఉంది. మీరు తీసుకోవచ్చు. అక్కడ టోటల్ అయిన పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2026 సంవత్సరం రేపు జనవరి నుండి ప్రారంభమయ్యే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు తీసుకోబోతున్న వ్యక్తి అండి. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షలు నడుతుందండి. ఆన్సర్ ఇక్కడ జూ జియా యు. ఈ జూ జియా యు ఈయన జపాన్ కంట్రీ అండి. జపాన్ కంట్రీ ఒక ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. ఇది 2016లో చైనా క్యాపిటల్ బీజింగ్ కేంద్రంగా స్థాపించారు. ఆసియా దేశాల మౌలిక పెట్టుబడుల బ్యాంక్ అండి ఇది. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఈ ఫిలిప్పీన్స్ క్యాపిటల్ ఇక్కడ మనీలా నగరంలో ఉంటుంది. ఈ యొక్క బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ అండి. ఈ మధ్య ఇందులో ఇజ్రాయిల్ రీసెంట్లీ మెంబర్షిప్ స్వీకరించడం జరిగిందండి. మరొకటి ఐబిఆర్డి అండి, వరల్డ్ బ్యాంక్ అండి. ఇది వాషింగ్టన్ సిటీలో ఉంటుంది. 189 సభ్య దేశాలండి. అజయ్ పాల్ సింగ్ బంగా. ఈ అజయ్ పాల్ సింగ్ బంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క అంటే వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ పాల్ సింగ్ బంగా. వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇది వాషింగ్టన్లో ఉంటే, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది బీజింగ్లో ఉంటాయి. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇది మనీలా నగరంలో ఉంటాయి. మరి ఎన్డీబీ అండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది. బ్రిక్స్ యొక్క బ్యాంక్ ఇది చైనాలో షాంఘైలో ఉందండి. ఈ మధ్య ఇక్కడ అల్జీరియా కంట్రీ మెంబర్షిప్ తీసుకుంది. మొత్తం 10 కంట్రీస్ అండి, ఇందులో సభ్య దేశాలు. సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. రిజర్వ్ బ్యాంకు ఎన్డీబీ, ఐబిఆర్డి, ఏఐబి, ఏడిబి ఇక్కడ నుంచి గ్యారంటీ రేపు ఎకానమీ నుండి ప్రశ్న లేనిది ఎగ్జామ్లో పేపర్ ఉండొస్తాం. ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. ఈ ఏరియా నుండి ప్రధానంగా అత్యాధునిక గ్రీన్ డేటా సెంటర్ను ఇటీవల ఎక్కడ పునాది రాయి వేయడం జరిగిందండి. గ్రీన్ డేటా సెంటర్ అండి, ఇది లక్నో అండి. ఆన్సర్ లక్నో అనగానే సార్ బ్రహ్మోస్ యొక్క క్షిపణి తయారీ యూనిట్ ఉంది కూడా లక్నోలోనే. లక్నో ఇది గోమతి నది ఒడ్డున ఉన్న సిటీ అండి లక్నో. గ్రీన్ డేటా సెంటర్ ఇక్కడే అండి. ఇలాంటి అంశాలే లేటెస్ట్ టెక్నాలజీ పార్ట్ నుండి అడిగే అవకాశం. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ రాస్తా. ఈసారి 100% అక్కడ నీదంటూ జాబ్ ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైపోయినావు, గతంలో ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావు, ఈసారి దేవుడు నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో ఉంటారు సార్. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్.
ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జూలై 1 నుండి పాఠశాల ఉపాధ్యాయులకు ఈ హాజరు తప్పనిసరి చేసింది? ఇలాంటి అంశాలు అడిగినప్పుడు ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ ఈ హాజరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఈ హాజరు విధానాన్ని పాటించాలని చెప్పి అమలు తీసుకురాబోతుంది. మధ్యప్రదేశ్ 232 అసెంబ్లీ స్థానాలండి. మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్ సెంటర్స్ ఉన్నాయి. ది టైగర్ రిజర్వ్ సెంటర్ ఆఫ్ ఇన్ ఇండియా అని కూడా మధ్యప్రదేశ్ని ఇక్కడ పిలుస్తున్నారండి. మధ్యప్రదేశ్ అండి పన్నా వజ్రాలకు ప్రసిద్ధిగాంచింది. మధ్యప్రదేశ్ అండి ఇక్కడ నేపా నగర్ న్యూస్ ప్రింటింగ్ ఉత్పత్తి ప్రసిద్ధిగాంచింది. మధ్యప్రదేశ్ అండి ఇక్కడ మధ్యప్రదేశ్లో ప్రధానంగా ఇక్కడ వచ్చేసి కూనో ఆఫ్రికా చీతల యొక్క సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంది. ఇక్కడే మధ్యప్రదేశ్లో మన ఏప్రిల్ 14 నాడు గాంధీ సాగర్ జిల్లాలో ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వీళ్ళు అంబేద్కర్ పేరు పెట్టారండి. ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్లో దుద్మా దాస్ అనే ఒక విలేజ్ అండి, దాస్ అనే విలేజ్ అండి యునెస్కో బెస్ట్ టూరిజం విలేజ్గా గుర్తించింది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఇక్కడే. రాజస్థాన్ అండి దిబ్బరి వెండి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. కేత్రి రాగి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ రాజస్థాన్లో. ఇండియాలో పంచాయరాజ్ విధానాన్ని అమలు పరిచిన తొలి స్టేట్ ఇదే. ఉత్తరప్రదేశ్ ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఉంది, ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది, ఓన్లీ జనాభాలో ఫస్ట్ ఉంది. ఒక్క క్వశ్చన్ మీద ఇన్ని అంశాలపై నీకు అవగాహన ఉండాలి. ఓన్లీ ఆన్సర్ ఒకటే కాదు, ఎగ్జామ్ అనేది ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు విన్నర్గా ఉండాలి. మన యాప్ను పర్చేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన యాప్ గురించి తెలియపరచండి. 2029 వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్ను ఏ భారత రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు? రేపు మహారాష్ట్రం జరగబోతున్నాయి. ఇది బౌద్ధ మతస్థుల జనాభాలో ఫస్ట్ ఉంది. 288 అసెంబ్లీ స్థానాలు, కర్ణాటక 224 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్ ఇక్కడ 182. 2025 మార్చి 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ సందర్భంగా నరేంద్ర మోడీ గిర్ నేషనల్ పార్క్ సందర్శించారు. గుజరాత్లో కాక్రాపార్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. కర్ణాటకలో కైగా అణు విద్యుత్ కేంద్రం ఉంది. తమిళనాడులో కల్పకముతో పాటు కుడంకులం అణు విద్యుత్ కేంద్రం ఉంది. రష్యా సహకారంతో ఇండియాలో తొలి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్ ఇక్కడ ఉంది. మహారాష్ట్రంలో తారాపూర్. ఆన్సర్ ఇక్కడ మహారాష్ట్రం అండి. శుభాం శుక్ల అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత ఎంతోమంది వ్యోమోగం 634 మంది. ఇప్పటి వరకు అంతరిక్షంలోకి ఎంతమంది భారతీయులు మొత్తం ఓవరాల్గా ఎంతమంది వెళ్ళారంటే 634. మొట్టమొదటి వ్యక్తి యూరి గగరిన్ అండి 1961లో వెళ్ళాడు. ఒక రాకేష్ శర్మ 1984 అండి రష్యా సపోర్ట్తో. ఒక కల్పన చావ్లా 1997లో వెళ్ళింది. 2003లో వెళ్ళి ఫిబ్రవరి 1 భూమికి తిరిగి వస్తున్న సమయంలో కొలంబియా నౌక టెక్నికల్ ఇష్యూ వల్ల కల్పన చావ్లా చనిపోయింది. 2006లో సునీతా విలియమ్స్ ఒక్కసారి, 2012లో ఒక్కసారి, 2025లో భూమికి వచ్చింది. 3 సార్లు స్పేస్లో వెళ్ళి తిరిగి వచ్చి సునీతా విలియమ్స్. 2001లో శిరీష బండ్ల మన ఎన్ఆర్ఐ అమ్మాయి ఈమె ఏపీ శిరీష బండ్ల వర్జీనియా గెలాక్టిక్ సంస్థ ద్వారా వెళ్ళొచ్చింది. 2022లో స్పేస్లోకి వెళ్ళొచ్చిన వ్యక్తి రాజాచారి మనోడే ఇక్కడ. మరి రీసెంట్లీ రేపు 2029లో స్పేస్లోకి వెళ్ళబోతున్న వ్యక్తి ఈమె జ్ఞానవి అండి. ఈ యొక్క జ్ఞానవి ఈమె దంగాటి జ్ఞానవి ఏపీకి చెందిన వ్యక్తి అండి. పాలకోలు నాసా స్పేస్ సెంటర్ సహకారంతో వెళ్తుంది. ఈ పెగ్గి విట్సన్ అంటే శుభాంశు శుక్లతో పాటు 2020
జూన్ 25 అండి, జూన్ 25 నాడు ఆక్సియం మిషన్ 4 ద్వారా అమెరికా నుండి పెగ్గీ విడ్సన్, పోలాండ్ నుండి ఇక్కడ ఉజాన్స్కీ, హంగేరి నుండి కాపో టిబోర్, ఈ నలుగురు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుండి స్పేస్లోకి వెళ్ళడం జరిగింది సార్. ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీ క్యాచ్ చేయాలి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామ్. ఈసారి ఖచ్చితంగా నీదంటూ జాబ్ ఉండాలి. ఈసారి నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీస్లో ఉండొచ్చు. డిజిటల్ చెల్లింపు పరివర్తనకు భారతదేశం యూపీఐకి ఒక నమూనా అని చెప్పి డిజిటల్ చెల్లింపుల యొక్క విభాగంలో భారతదేశాన్ని ప్రశంసించిన యొక్క సంస్థ అంటే IMF అండి. ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది. ఇక్కడ సార్ ఎవరి ఇయర్ స్విట్జర్లాండ్లో దావోస్లో ఈ మీటింగ్స్ జరుగుతాయి. ఐక్యరాజ్య సమితి 2026ను రైతు మహిళా సంవత్సరం గుర్తించింది. IMFలో 190 కంట్రీస్ ఉన్నాయి. IMFలో ప్రపంచ బ్యాంకులో 189 కంట్రీస్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వాషింగ్టన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సీతాకోక చిలుకల అభయ అరణ్య కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? కర్ణాటకలో బందీపూర్ నేషనల్ పార్క్ అండి. ఈ దేశంలో మొట్టమొదటి టైగర్ సంరక్షణ అంటే పులుల సంరక్షణ కేంద్రం. తొలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్, ఉత్తరాఖండ్. తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే బందీపూర్. తమిళనాడులో ధనుష్కోడి. ఈ ధనుష్కోడి ప్రాంతం సార్ ఇక్కడ ఈ ధనుష్కోడి ప్రాంతంలో ఈ ధనుష్కోడిలో ఈ మధ్య ఈ ఫ్లెమింగో పక్షుల అభయారణ్య కేంద్రాన్ని ధనుష్కోడిలో ప్రారంభించారు. ఆన్సర్ కేరళ రాష్ట్రం సార్ ఇది. వలస వచ్చిన విద్యార్థులకి జ్యోతి అనే పేరుతో ఇక్కడ విద్యను అందిస్తుంది. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం క్రాంతి జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది పంజాబ్ స్టేట్ అండి. కంచనగంగా ఇక్కడే ఉంది సిక్కింలో. ఈ దేశంలో పూర్తిగా సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఫస్ట్ ఉంది కూడా సిక్కిం స్టేట్ అండి. ఎత్తులో ఎగిరే విమానాలు గుర్తించగల ప్రపంచంలో మొట్టమొదటి లోతైన సముద్ర రాడార్ను ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసింది? రీసెంట్లీ అంటే ఇది అమెరికా అండి. రీసెంట్లీ రష్యా ఇండియా బ్రహ్మోస్ అనే మిసైల్ని ఇక్కడ డిజైన్ చేసింది. జపాన్ స్లిమ్ అనే ల్యాండర్ను చంద్రుని వద్దకు పంపించిందండి. జపాన్. ఆన్సర్ అమెరికా. 2025 జనవరి 26 నాడు రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఏ రాష్ట్ర యొక్క శకటానికి ఒక అవార్డు వచ్చిన ఉత్తరప్రదేశ్ అండి. వీక్షిత్ భారత్ కోసం రేపు 2047 నాటికి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తి కాబోతున్న నేపథ్యంలో వికసిత్ భారత్ అనే అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈసారి ఇక్కడ సార్ ఇండియా దేంట్లో 7వ స్థానం ఉంది? విస్తీర్ణం. ఇండియాలో 19th ఆర్టికల్ ఏం చెప్తుంది? పత్రికా స్వేచ్ఛ గురించి. ఏ దేశం హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది? ఫిన్లాండ్. ఏ దేశం శాంతి సూచికలో ఫస్ట్ ఉంది? ఐస్లాండ్. ఇండియా దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. దేంట్లో 2వ స్థానం ఉంది? షుగర్ ఉత్పత్తిలో. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా స్థానం ఎంత? 5. ఏ దేశం జనాభాలో ఫస్ట్ ఉంది? ఇండియా. ఏ దేశం థర్డ్ ఉంది? అమెరికా. ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9 ఇక్కడ. ఈసారి ఎంతమందికి మొత్తం పద్మ అవార్డులు ఇచ్చారు? 139. ఏపీ నుండి ఎంతమందికి? 5. తెలంగాణ నుండి ఎంతమందికి? 2. ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు? 113. ఎంతమందికి పద్మభూషణ్ అవార్డులు? 19. ఎంతమందికి పద్మ విభూషణ్ అవార్డులు? 7. ఇందులో తెలంగాణ నుండి ఎవరైనా? దువ్వూరి నాగేశ్వరరెడ్డి తెలంగాణ నుండి ఇక్కడ. ఓకే. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత
ఎవరండి ఇక్కడ పురుషుల విజేత? జెన్నిక్ సిన్నర్ అండి. ఓడిపోయింది అలెగ్జాండర్ జెరేవ్ అండి. జెన్నిక్ సిన్నర్ ఇటలీ అండి. మరి 2025కు ఫ్రెంచి పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్ అండి. స్పెయిన్ కంట్రీ. ఓడిపోయింది ఇటలీలో ఫ్రెంచి సింగిల్స్లో ఓడిపోయింది జెన్నిక్ సిన్నర్. ఆస్ట్రేలియా సింగిల్స్లో విజేత అయింది జెన్నిక్ సిన్నర్. ఇయర్ స్టార్టింగ్లో జరుగుతున్న టెన్నిస్ అంటే ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రెంచి, తర్వాత వింబుల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్ అండి. ఇక్కడ రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ సెంటర్. మొత్తం ఇక్కడ 9 అండి. రాణి దుర్గావతి ఇక్కడే. 56వ టైగర్ రిజర్వ్ సెంటర్ రాణి దుర్గావతి. 57వది ఇక్కడ రతపాని. 58వది ఇక్కడ మాధవ్. ఈ 3 కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మొత్తం 9 టైగర్ రిజర్వ్ సెంటర్స్ ఉన్నాయి. గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్ ఇది. రాజస్థాన్లో రామ్గర్ విస్టారీ ఇది పులుల సంరక్షణ కేంద్రం. రాజస్థాన్లో రణతంబోర్ ఇది కూడా టైగర్కి సంబంధించిందండి. ఆన్సర్ ఇక్కడ మధ్యప్రదేశ్ అండి. ఇటీవల మారిషస్లో హైడ్రోగ్రాఫీ సర్వే నిర్వహించిన భారత నావిక దళ నౌక ఇదండి. ఐఎన్ఎస్ సర్వేక్షక్ కాదు. ఇండియాలో తొలి సోలార్ యుద్ధ నౌక ఇది. ఐఎన్ఎస్ కల్వరి కాదు, ఇది ఒక జలాంతర్గామి. ఐఎన్ఎస్ విరాట్ కాదు. ఆన్సర్ బీనే ఐఎన్ఎస్ సర్వేక్షకే. దేశంలో నీతి ఆయోగ్ సంస్థ ప్రకారం ఆరోగ్య సూచికలో ఫస్ట్ ఉన్న స్టేటు ఫస్ట్ ఒడిషా అండి. తర్వాత ఛత్తీస్గఢ్ అండి. తర్వాత కేరళ రాష్ట్రం అండి. ఆన్సర్ ఒడిషా స్టేట్ అండి. దేశంలో ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది కర్ణాటక, సెకండ్ తెలంగాణ. ఆ దేశంలో ఆరోగ్య సూచికలో ఫస్ట్ ఇక్కడ ఒడిషా అండి. ద్రౌపది ముర్ము ఈ రాష్ట్రమే. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి ఇక్కడే. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఇక్కడే. ఒడిషా స్టేట్ అండి. ఈసారి 76వ గణతంత్ర వేడుకల యొక్క థీమ్ ఏందంటుండు. ఏందండి ఇక్కడ స్వశక్తి అవర్ సురక్షిత్ భారత్ అనే యొక్క అంశానికి, స్వశక్తి అవర్ సురక్షిత్ భారత్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి భారత రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథి ప్రభావో సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడు. ఈయన భారత రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇటీవల పారిస్ ఒప్పందం నుండి వైదొలిగిన కంట్రీ అమెరికా. 2015లో ప్యారిస్ ఒప్పందం జరిగింది. 0.5 డిగ్రీస్ యొక్క భూతాపాన్ని తగ్గించాలని చెప్పి నిర్ణయించారు. 2025లో కాప్ ఇక్కడ 30 మీటింగ్ ఇది బ్రెజిల్లో బాలెంలో జరుగుతుంది. 24లో ఇది అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరిగింది. 23లో ఇది దుబాయ్లో జరిగింది. 22లో ఇక్కడ ఈజిప్ట్లో అరబ్ షేక్ షర్మల్ పట్టణంలో జరిగింది. 2021లో గ్లాస్గోలో జరిగింది. గ్లాస్గోలో కాప్ వాతావరణంలో మార్పుల పైన అంతర్జాతీయ సమావేశం. ఈ మధ్య తెలంగాణ గ్రూప్ 2లో ఆ సమావేశం వరుస క్రమంలో గుర్తించమని చెప్పి అడిగిండు. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామ్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విన్నర్గా, ఒక విజేతగా ఇక్కరించి ఉండాలి. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా అంటే పంకజ్ మిశ్రా అండి, చేతన్ భగత్. 2 స్టేట్స్ అనే బుక్ రచయిత. 3 మిస్టేక్స్ మై లైఫ్ అనే బుక్ రచయిత చేతన్ భగత్. ఆన్సర్ పంకజ్ మిశ్రా. అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తక రచయిత. ఈ మధ్య సార్ క్రికెట్ వరల్డ్ ఆఫ్ ది మోర్, క్రికెట్ ఆఫ్ ది మోర్ అనేది ఎవరి పుస్తక రచయిత అంటే
శిఖర్ ధావన్ ఆత్మకథ. క్రికెట్ ఆఫ్ ది మోర్ పుస్తక రైటర్ అండి ఆయన. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఏ సంస్థ విడుదల చేస్తుందంటే ధ్వని సంస్థన, ఐక్యరాజ్యసమితి అభివృద్ధికి యుఎన్డిపియా, యుఎన్డిపిది మానవ అభివృద్ధి సూచికను రిలీజ్ చేస్తుంది యుఎన్డిపి. ఆన్సర్ ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఇదే. ప్రపంచ ఇది ఎనర్జీ ఇంధనం సూచికను కూడా ఇదే. ప్రపంచ లింగ వివక్షతను కూడా ఇదే. ప్రపంచ ఇక్కడ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఈ సంస్థనే. బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసం జనవరి 26 నాడు భారత్తో ఒప్పందాన్ని అంగీకరించిందంటే ఇండోనేషియా అండి. 2023లో ఫిలిప్పీన్స్ ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించింది. బ్రహ్మోస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద ఉమ్మడిగా నిర్మించబడింది బ్రహ్మోస్ అనే మిసైల్ సార్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆక్సియం మిషన్ 4కు మిషన్ పైలట్ ఎవరంటే మన శుభాం శుక్లా అండి. టిబోర్ కాపు హంగేరీ కంట్రీ, పెగ్గి విడ్సన్ అమెరికా దేశం, ఉజాన్స్కీ పోలాండ్ కంట్రీ. ఈ నలుగురు అండి మన యొక్క శుభాం శుక్లతో పాటు ఈ నలుగురు పాల్కాన్ 9 రాడర్ రాకెట్ ద్వారా స్పేస్లోకి వెళ్ళారు. 14 రోజుల పాటు ఉండి వివిధ అంశాలపై వీళ్ళు పరిశోధన చేసి రాబోతున్నారు. నువ్వు ఎన్ని పోటీ పరీక్షల్లో ఇవే అండి రేపు లేటెస్ట్ అంశాలు, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇలాంటి అంశాల ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగి నువ్వు ఒక విన్నర్గా నిలబడాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి 100% అక్కడ నువ్వు విజేతగా నిలబడి ఉండాలి. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాస్తారు. ఇక్కడ మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. మన యాప్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.